దెబ్బలపై శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ ఎర్రమట్టి దెబ్బలపై శాసనసభలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ ఎర్రమట్టి దెబ్బలను కాపాడాలి. తమిళనాడు తరహాలో ఎర్రమట్టి దెబ్బలను కాపాడాలి. శ్రీలంక తరహాలో ఎర్రమట్టి దెబ్బలను కాపాడాలి. తమిళనాడు తరహాలో ఎర్రమట్టి దెబ్బలను కాపాడాలి. శ్రీలంక తరహాలో ఎర్రమట్టి దెబ్బలను కాపాడాలి. ఎర్రమట్టి దెబ్బలపై శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎర్రమట్టి దెబ్బలపై పవన్ కళ్యాణ్ శాసనసభలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఎర్రమట్టి దెబ్బలపై శాసనసభలో చర్చించాలి. విశాఖ ఎర్రమట్టి దెబ్బలపై శాసనసభలో చర్చించాలి. విశాఖ ఎర్రమట్టి దెబ్బలను కాపాడుకుందాం. విశాఖ ఎర్రమట్టి దెబ్బలను కాపాడుకుందాం. విశాఖ ఎర్రమట్టి దెబ్బలను కాపాడుకుందాం. విశాఖలో ఉన్న ఎర్రమట్టి దెబ్బలని తమిళనాడు తరహాలో కానీ శ్రీలంక తరహాలో కానీ కాపాడాలి. తమిళనాడు శ్రీలంకల్లో రాజకీయ సంక్షోభం ఉంది కానీ ఎర్రమట్టి దెబ్బలకు ఎలాంటి సంక్షోభం లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం లేదు కానీ ఎర్రమట్టి దెబ్బలకు మాత్రం సంక్షోభం ఏర్పడింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం ఎర్రమట్టి దెబ్బలు అన్యాక్రాంతం అవుతున్నాయి, బఫర్ జోన్ అనేది లేదు, ప్రొటెక్షన్ చేయట్లేదు, కబ్జాలకు గురవుతుంది అనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేము అదే ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఆయన చర్యలు తీసుకోలేకపోయారు. మరి వారం రోజులుగా శాసనసభలో ఏసీ ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, డ్రింక్ ఉంది, మాట్లాడడానికి మైక్ ఉంది, స్పీకర్ ఉన్నాడు, సభలో అందరూ అవకాశాలు ఇస్తున్నారు కదా. మరి ఇవాళ నువ్వు కనీసం లెగిచి మాట్లాడమంటే పర్యావరణం గురించి మాట్లాడడం లేదు, విశాఖపట్నం గురించి మాట్లాడడం లేదు, ఎన్నికలకు ముందు ఉన్నంత ఆవేశం ఆగ్రహం, మరి ప్రజల మీద ప్రేమ, ఎర్రమట్టి దెబ్బల మీద ప్రేమ ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నాడు? వైసీపీ వాళ్ళు సభకు రావట్లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎర్రమట్టి దెబ్బల గురించి మాట్లాడట్లేదు, జనసేన వాళ్ళకి అన్నీ తెలిసి కూడా మాట్లాడడానికి మొహమాట పడుతూ ఉన్నారు. ఎర్రమట్టి దెబ్బలు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఎర్రమట్టి దెబ్బల గురించి అన్న దాని మీద స్పష్టమైన వైఖరి శాసనసభలో ప్రకటించండి, లేదా చర్చ చేయొచ్చు. విశాఖ ఎర్రమట్టి దెబ్బల మీద శాసనసభలో 0 అవర్లో మీరు ఇస్తే చర్చ చేయొచ్చు. మరి ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆనాడు ఏమన్నారు? వైసీపీ దోచుకుంటుంది అన్న మాట చెప్పారు. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సమాధానం చెప్పండి. ఎర్రమట్టి దెబ్బలకి అన్యాయం చేస్తుంది ఎవరు? ఈ ప్రాంతీయ పార్టీలే అన్యాయం చేస్తూ ఉన్నాయి. దీని మీద చర్చించాలని చెప్పి మేము కోరుకుంటాం.